సంగారెడ్డి జిల్లాలోని ఇటు నారాయణఖేడ్ కావచ్చు జైరాబాద్ ప్రాంతంలో జొన్న ఎక్కువగా పండుతుంది. సో ఈ జొన్న పండే ప్రాంతంలో కాపిళ్ళు లేదా పిస్కిళ్ళు అనే ఈ జొన్న చేనులో కాసే లేత జొన్న విత్తనాలతో తయారు చేసే ఈ యొక్క ఫుడ్ ఐటమ్ ఈ ప్రాంతంలో చాలా ఫేమస్. అంటే ఇప్పుడు గత తరానికి మాత్రమే పరిచయం ఉన్న ఇది భవిష్యత్ తరాలకు అసలు పూర్తిగా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం చూడవచ్చు ఈ జొన్న చేనులో ఉన్నాము. ఇప్పుడు ఈయన పెద్ద మంచి కోస్తున్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లేత దశలో ఉన్నాయి. సో వీటిని జొన్న కాపిళ్లకు యూజ్ చేస్తుంటారు. కాపిళ్ళు అంటే వీటిని మనం జనరల్గా మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, వాటిని మనం బయట కాలవడం చూస్తుంటాం. కానీ జొన్న కంకులు కాల్చడం చాలా తక్కువ మందికి తెలుస్తుంటది. కానీ ఈ ప్రాంతంలో మాత్రమే ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు జొన్న పిస్కిల్ అంటారా మీ దగ్గర? జొన్న పిస్కిల్ అంటాం. ఇవి ఫ్రీగా మంచిగా ఐటమ్స్, ఇది మంచిది జొన్న కాబట్టి దీన్ని మంచిగా తింటాం అనుకో. పిస్కిల్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఇది ఫిబ్రవరిలో వస్తుంది. మీరు ఎప్పుడు వేస్తారు పంట? ఇది దసరా అయినాక, దసరా అయినా 8 రోజులకు వేస్తే ఇప్పటి వరకు వచ్చేస్తుంది. జనరల్ గా మొక్కజొన్న కంకులు బయట కాల్చి అమ్ముతుంటారు కదా, ఇట్లా ఇవి కాల్చి అమ్మంగా కూడా ఎప్పుడు మనకు కనిపించదు కదా. ఇవి అమ్మరు సార్. ఇది ఫేమస్ చేనుల లోపలనే రైతులు కాపుకొని తింటారు ఇవి. కానీ వీటిని బయట అమ్మరు. మిగతా అంటే ముదిరిపోయినాయి కాకుండా లేతగా ఉండాలి. అవి లేతగా ఉండాలి. లేతగా ఉంటేనే రుచి ఇస్తుంది. లేతగా లేకపోతే రుచి ఇవ్వదు. సో చెప్పి ఏం పేరు నీ పేరు? దుర్గాయ్. ఎవరు మీది? సందర్పడి. ఎట్లా ఇప్పుడు మీ చిన్నప్పుడు కాపిళ్ళు పిస్కిళ్ళు అని ఎట్లుంటుంది? చిన్నప్పుడు కాల్చుకొని బుక్తాం. అప్పుడు చిన్నప్పుడు నుంచి మంచి ఇంగ్లం చేసి పిరికలు చేసి అందులో ఒక ఇంగ్లం వేసి మంచిగా కింద పోసి బండతో బండ మీద రాసి మంచిగా బుక్కి నీళ్ళు తాగుతాం. మొక్కజొన్న కంకులన్నీ బయట అమ్ముతారు కదా, ఇవి అమ్మం. తీతాంది కాసుకాది రైతులే చేసుకుంటారు. కూలీలు చేసుకుంటారు. అవి అమ్మేటి అవి బయట. ఆరోగ్యం తింటే అవి మంచిగా ఉంటాయి. ఎప్పటి తిన్నాం ఇది ఏళ్ళకోసారి, సమస్యకోసారి తింటాం. అంటే ఏం పేరు? నీ పేరు? విఠల్. ఎవరు మీది? కాంపూర్ కొత్తపల్లి. ఎట్లుండే ఈ కాపిళ్ళు? నువ్వు చిన్నప్పుడు తిన్నావా? తింటాం సార్, ఎప్పుడు తింటాం. అయితే ఇవి పిడికలేరు కచ్చి గోదలు పెడతాయి కదా ఎండ, అవి ఎండిపోయినాకల వాటిని బాగా కాల్చుతాం. పిడికలను కాల్చినాకల అవి ఉంగరాలు అవుతాయి కదా పిడికలు, ఇవి ఒక్కొక్కటి ఇట్లా కడితో కిందికెళ్ళి ఉచ్చుకుంటా ఇట్లా ఒకటి ఇట్లా పెట్టి మీదికెళ్ళి కాపీ ఇట్లా వేస్తాం అనమాట. అలా మంచిగా ఉడుకుతాయి. ఉడికినాకల అవి తింటే మధురమైనట్టు ఉంటాయి. మీ పిల్లలు తింటారా? తింటారు సార్. ఇష్టంగా ఉంటుందా వాళ్ళకి? బయట ఇప్పుడు అన్ని సిరిదిళ్ళు ఎక్కువైపోయినాయి కదా, వాటికన్నా ఇవి పెడితేనే మంచిగా తింటారు. ఇది మరి పిల్లలకు చిన్నపిల్లలు పెట్టాలి, చాలా బలం ఇది తాకత్ వాళ్ళకు. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు బేకరీ ఫుడ్ అని చాలా వచ్చినాయి కదా, అవన్నీ వేస్తారు. రోగాలు ఎక్కువ వస్తాయి వాటికి. దీనికి ఏ రోగం ఉండదు, కాపింది ఉంటది, మంచిగా ఆరోగ్యానికి మంచిగా ఉంటది. మందు కూడా కొట్టరు కదా? మందు మీద ఏం లేదు. జొన్న చేనులో మందు కూడా ఏమి కొట్టేది ఏమి ఉండదు కాబట్టి. చిన్న ఉన్నప్పుడు మొలకలు లేచినప్పుడు ఏమైనా రోగం వస్తే అప్పుడు ఒకసారి కొట్టి పెట్టేస్తారు కదా, మీ అడిగలిగా ఇట్లే ఉంటది. ఇది మర్ర మందు లేని పంట, ఇది గట్టి పంట. పుట్టువాడి కూడా మనిషికి కూడా బాగా అరువు ఉంటది. పొద్దుగాల కాపి తిన్నామంటే సాయంత్రం వరకు ఆకలి కాదు, అంత మంచిగా ఉంటది. ఇది చాలా అరువు ఉంటది. అంటే ఆడాయిడ ఓటాలు తిన్నోళ్ళు చాలా మెత్తగా ఉంటారు, ఎండల ఓపరు దేంట్లో ఓపరు. ఇవి ఇట్లాంటి జొన్న పంట ఈ పంట పెట్టుకున్న వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు. జనరల్ గా మక్క బుట్టలు రోడ్ల మీద కాస్తారు మామూలుగా. కానీ ఇది మాత్రం అన్నిటి మించింది. ఇది దొరకదు కూడా, మళ్ళీ దొరకదు. అమ్ముడు మనం కొందామన్నా దొరకదు. కొందామంటే ఇప్పుడు పోసేస్తారు, వారం రోజుల్లో ఒడిచిపోతుంది. వారం రోజుల్లో పిల్లలు తిన్నారంటే వాళ్ళకు ఆరోగ్యం మంచిగా ఉంటది. మళ్ళీ ఏడాది దాకా ఇది ఎదురు చూడాలి. పంట సహజన్న నీళ్ళు పెట్టకుండా వస్తుంది. దానికి నీళ్ళు అవసరం లేదు, దీనికి నీళ్ళు కావాలి కదా, దీనికి నీళ్ళు కూడా అవసరం లేదు. ఇది జొన్న కాపిళ్ళ కథ. పిస్కిళ్ళు కాపిళ్ళు అంటారు. ఈ కాఫీలను ఇంకా సంగారెడ్డి జిల్లాలోని జైరాబాద్ కావచ్చు, నారాయణఖేడ్ ప్రాంతాల్లో కాల్చడము, కాఫీలను పిస్కిలను తినడం కూడా కొనసాగుతుంది. భావితరాలకు అందిస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్స్ కూడా వీటిని ఎట్లా చేయాలో కూడా నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి ఈ ఒక చిరుతిళ్లను వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అది ఇప్పటి తరం కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది, వాటిని కొనసాగించే ప్రయత్నం కూడా చేస్తుంది. సాయంత్రం పూట చిరుతిళ్ళ కోసం జనం చాయ్ సమోసాలు ఇతర బేకరీ ఐటమ్స్ పైనే ఆధారపడుతున్నారు. ఇప్పటి జనానికి తెలిసింది కూడా అదే. కానీ
పాత తరం మన ముందు తరం వాళ్ళు ఇప్పటికీ నారాయణఖేడ్ లాంటి ఈ సంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిస్కిళ్ళు అనే ఒక జొన్న కంకులతో ఒక స్నాక్ ఐటెం చేస్తుంటారు. సో ఆ జొన్న చేనులోనే ఉన్నాం ప్రస్తుతం. వీళ్ళంతా కూడా జొన్న చేనులో పిస్కిళ్ళను తయారు చేస్తున్నారు, కాపీలను తయారు చేస్తున్నారు. సో ఈ జొన్న కంకులు జనరల్గా మొక్కజొన్న కంకులు మాత్రమే మనం బయట మార్కెట్లో అమ్మడం కానీ చేనుల దగ్గర కాల్చుకోవడం కానీ చూసినాం, కానీ ఇది చాలా రేరు. ఈ జిల్లాలో మాత్రమే కొన్ని ప్రాంతాల్లో సంగారెడ్డి, జైరాబాద్, ఆందోళన ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ కనిపిస్తుంది. చాలా చోట్ల కాపీళ్ళు అంటారు, పిస్కిళ్ళు అంటారు. సో ఈ స్నాక్ ఐటెం ఒకవైపు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మరోవైపు ఇక్కడ వీళ్ళ రైతులు కావచ్చు, కూలీలు ఇక్కడ పొలంలో పనిచేసే చేనులలో పనిచేసే వారికి ఆకలిని కూడా తీరుస్తుంది. సో ఇట్లా వీళ్ళ కొన్ని ఏళ్ళుగా అంటే కొన్ని తరాలుగా ఇది కాపీళ్ళని తింటున్నారు. సో వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాక ఏం పేరు నీ పేరు? పేరు విఠల్ రెడ్డి. ఎట్లా అంటే ఈ కాపీళ్ళ కథ ఏంది? అసలు పిస్కిళ్ళు అంటారు కదా మీ దగ్గర కాపీల కథ అంటే మా చిన్నతనం లోపల, చిన్నతనం అంటే సుమారు 20 సంవత్సరాల క్రితం చేనులో సాయజొన్నని పెడుతుంటిమి, మల్లెజొన్నలని పెడుతుంటిమి. మల్లెజొన్నల సీజన్ అనేవి మల్లెజొన్నలు కోసి కొట్టి కాలుస్తుంది. సాయజొన్నలు అంటే ఇక కొమ్ము తయారు చేసుకుని దాంట్లో పెట్టి కాపీలుగా తయారు చేసుకుంటుంటాం. మొత్తం అంటే ఏ పంట అయినా ఒక సీజన్ లో ఒక టైంలో మీకు ఏదో ఒక స్నాక్ ఐటమ్ అన్ని దొరుకుతుంది. వాటితో పాటు ఇవి కాపీల టైంలో మాకు నువ్వులు కొడుతుంటాయి, తెల్ల నువ్వులు. ఇక కొంతమంది ఏమే రకాలు మాట్లాడి నువ్వులు అని ఉంటాయి, నువ్వులు కలుపుకొని తింటుంటే దాంట్లో చక్కెర ఉంటే చక్కెర, లేకుంటే అప్పుడు చక్కెర తక్కువ, బెల్లంతో మేము అప్పుడు మీ చిన్నప్పుడు అంతా ఈ చిరుతిళ్ళు అంటే ఇవే చిరుతిండి అంటే ఇవే చేనికి స్కూల్ కి రాగానే చెల్ల దిగిపోతుంటే ఇక మాకు ఇవే కాల్చుకొని తినడం ఇవే ఉంటాయి. మీరు చెప్పు, మీ పేరు ఏందన్నా? నా పేరు గైని సాయిల్ అంటారు. మాది సంజరపేట గ్రామం, నారాయణఖేడ్ మండలం, సంగారెడ్డి జిల్లా. అయితే ఈ పిస్కిల అనేది ఏంటంటే దీన్ని తయారు చేసే విధానం అంటే ఇట్లా గుంత కొట్టాలి. అంటే భూమిలో గుంత తీసి దానికి కావాల్సిన ఐటమ్ ఏంటిదంటే పిడికలు. ఈ పిడికలు అన్ని అట్లా పశువులు పెడతాయి కదా, ఆ పశువులు పెట్టేటి అన్ని ఎండిపోయిన తర్వాత ఏరుకొచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే కొంచెం పొడి చేసి కొంచెం పిడికల్లాగా అట్లని పెట్టి వాటిని ఆ గుంతలో పోసి దానికి కుమ్మ అంటారు అన్నమాట. అయితే దాంట్లో పొడి చేసింది కొంచెము, మళ్ళీ ఆ పిడికల్లాగా ఉన్నది కొంచెం పెట్టి దానికి మంట పెడతాం అన్నట్టు. మంట పెడితే అది మంటలా కాలి బాగా బూడిదలాగా తయారయ్యి ఆ కొమ్ము అంటారు దానికి అనమాట. అయితే దాంట్లో తయారైతే అది బాగా వేడినిస్తుంది అన్నట్టు. సాయంత్రం పూట కాగానే ఆకలిస్తుండే. ఇక తినే ఐటమ్ ఏంటంటే వెరైటీగా ఉండాలంటే ఇట్లా జొన్నలు ఉంటే జొన్నలు ఏం చేస్తాం అన్నట్టు. జొన్నలు అంటే పూర్తిగా పాల మీద వస్తాయి అన్నట్టు. ఈ కంకి అనేది పాల మీద వస్తుంది అన్నట్టు. ఇది పాల మీద వచ్చి ఇత్తుగా కట్టేటప్పుడు పూర్తిగా ఇత్తు ఎండిపోక ముందు ఇట్లా కొంచెం జొన్న ఈతులాగా తయారైన తర్వాత అప్పుడు దాన్ని పిస్కిల్ అంటారు. దీన్ని పిస్కిల్ అంటే ఇట్లా కొంచెం ఇట్లా ఒక ఈతు రంగబడితే కూడా పాలు కూడా వస్తాయి, గట్టిగా పిండిలాగా కనపడుతుంది. అటువంటి వెతుక్కొని దాంట్లో నుంచి తీసుకొని మంచి పెద్దగా ఉన్న ఏనులు తీసుకొని వాటిని తీసుకొచ్చి ఇట్లా ఊసలాగా తీస్తాం. ఈ ఊసలు ఉంటేనే బాగా. లేదు ఊసలని లేకుండా కంకులు అట్లనే వీటికి మొదటికి ఇచ్చి పెట్టినాం అనుకో, ఈ కంకటే కాలిపోతుంది. ఇక దీన్ని పట్టుకోనికి మనకు చేతులు కాలకుండా కూడా ఇట్లా ఊస పెద్దగా తీసుకొని అట్లా దాంట్లో కొమ్ముల దీన్ని లోపల పెట్టేసి తిరగా మంచి ఇట్లా తిప్పుకుంటే అన్ని ఉడికిపోతాయి అన్నట్టు. దాంట్లో దాని వేడికి ఇవన్నీ ఉడికిపోతాయి అన్నట్టు. ఉడికిపోయినవి తీసుకొని మళ్ళీ దీనికి ఇక సాధారణంగా ఉంచుకుంటుంటాం అన్నట్టు. తెచ్చి చేళ్ళకాడ పెట్టుకుంటుంటాం. ఏంటి బెల్లము, చక్కెర, కారము అవన్నీ కారం పొడితో సహా తెచ్చి పెట్టుకొని అవసరమైనప్పుడు తీసుకొని ఇవి చేసుకునేటప్పుడు తయారు చేసుకునే విధానంలో అవి కలుపుకొని మిశ్రమంగా కలుపుకొని తింటే ఈ రుచి ఉంటది అన్నట్టు బాగా. ఈ కాలం ఏంటంటే పోయి ఆడ ఈడ స్వీట్ కార్న్ అవి అనుకుంటా తింటున్నారా, వాటికి బదులు మన పాతకాలంది ఇది ఈ జొన్నల విధానంను ఇట్లా తయారు చేసుకొని తినడంలో ఈ టేస్ట్ అనేది. మీ పేరు చెప్పండి, అంటే మీరు చిన్నప్పుడు తిన్నారా ఇవన్నీ ఎట్లా? నా పేరు గునుకుల సంజయ్ రెడ్డి. ఒక సుమారు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం మా చేనులో ఇదే విధంగా పంటలు పండేది. అప్పట్లో అక్కడ మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు రాత్రి కావలు పోయి ఇటువంటి ఆ గుంత కొట్టుకొని ఆ ఉంగళాలు చేయించేసేసి దాంట్లో కాల్చి పెడుతుర్రి. మేము ఆశకు అక్కడికి వెళ్ళేసేసి ఎంత దూరం ఉన్నా సరే నడుచుకుంటూ పోయేసి
అవి తినడానికే వెళ్తుంటాయి స్పెషల్ గా. ఇవి పిడకల్ని కాల్చి దాంతో జస్ట్ బూడిదలో మాత్రమే కాలుస్తున్నారు. ఇప్పుడు చెప్పే ఏం పేరు నీ పేరు? ఎప్పటి నుంచి నువ్వు ఇప్పుడు కాలుస్తున్నావు కదా, నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు ఇవన్నీ? చూస్తూనే ఉన్నా. ఎట్లా ఎట్లా అనిపించింది? అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది ఈ పిల్లల కథ ఇదంతా? ఇప్పుడు అప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈ పనులు రావు. అది అప్పుడు చిన్నప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండే ఎవరికైనా. ఇది మంచిది, ఇది అనకు శనగ అనకు అన్ని ప్రతిదీ భూమిలో అయిన పంట. ఇది నీళ్లు పోయకుండా చేసుకున్న పంట. ఇప్పుడు మనం నీళ్లు పోయకుండా ఉడకబెట్టిన పంట. ఇది మందులు వేయరు, మళ్ళా మందులు ఏం లేదు. మీ పేరు చెప్పే, మీ పిల్లలు ఇంకా తింటున్నారా అవి? నా పేరు మధుసూదన్ రావు. ఇప్పటి యువకులకు ఇవన్నీ తెలియకుండా ఏవో పిజ్జాలు అవన్నీ తినుకుంటా ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. కనుక దయచేసి ఇప్పటి పిల్లలు కూడా ఇదే విధంగా ఈ చిరుతిండ్లు తిని ఆరోగ్యంగా ఉండగలరని చెప్పేసి నేను చేస్తాను. ప్రతి ఒక్క సీజన్ లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇప్పుడు పిసికిళ్ళు దొరుకుతున్నాయి, ఇంకా కొన్ని రోజుల తర్వాత వేరుశనగ దొరుకుతుంది వర్షాకాలంలో. దాని తర్వాత మళ్ళీ దీంట్లో శనగకాయ దొరుకుతుంది. కాపిల్ల కథ చేన్లోనే ఒక లేత దశలో ఉన్న జొన్న కంకుల్ని తెంపి కాల్చి ఇక్కడే చేతులతో పిసికి తిండే ఈ స్నాక్ ఐటెం ని పిసికిళ్ళు కూడా అంటారు. ఇప్పుడున్న జనరేషన్ లో కేవలం అయితే ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి కావచ్చు, కలుషితమైన ఆహారం, ఇతర అయితే కలర్స్ వేసిన స్నాక్స్ ఐటమ్స్ మాత్రమే తెలిసిన జనరేషన్స్ కి కాపీలు కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇక్కడి జనానికి మాత్రం చాలా సర్వసాధారణం. ఇవి ఇంకా కొనసాగిస్తామని చెప్పి ముందు తరాలకు పరిచయం కంటిన్యూ చేస్తామంటూ కూడా వీరు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వేసి సంగారెడ్డి జిల్లా నుండి.